పన్ను పోటు మనకు ప్రధాన వార్తగా కనిపిస్తున్నది. 26 కాదు 27% అట. భారత ఉత్పత్తులపైన అమెరికా ప్రతీకార సుంకం. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్, అంటే మినిమం 10%. ఇప్పుడు బ్రిటన్లో కూడా బ్రిటన్ పైన 10% వేసినట్టున్నాడు. వాళ్ళు అమెరికా ఉత్పత్తుల మీద 10% వేస్తే ఈయన 10% వేసిన, అంటే మినిమం 10%ని పాటిస్తున్నాడు. 10% ఆ పైనే ఉన్నది, 10% బిలో ఏ దేశం మీద ట్యాక్సులు లేవు. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్. విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపైన 25%. ఫార్మా, సెమీ కండక్టర్స్, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారు. ఇకపైన అలా కుదరదు. మా ఉత్పత్తులపైన అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపైన అందులో సగమే వేస్తున్నాం. భారత్ పైన సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఎవరంటున్నారు? మన దేశ వాణిజ్య శాఖ ప్రకటన చేసింది. ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్లు క్రాష్ అయినాయి. లక్షల కోట్ల మేర ఆవిరైపోయిన సొమ్ము. మొత్తానికి ప్రపంచాన్ని ఒక కుదుపు కుదుపుతున్నాడు ఇట్లా. ఇగో సో దీనివల్ల ఈ ట్రంప్ వేసిన ఈ పన్నుల వల్ల మనకు జరిగే నష్టం ఏంటి అంటే, భారత్ పైన మిశ్రమ ప్రభావం ఉంటుందట. ఫార్మా రంగం మినహాయింపు పెద్ద ఊరట. మన ఎగుమతుల్లో 3వ వంతు ఫార్మా రంగమే. ఆటోమొబైల్ విడిభాగాలపైన కూడా గట్టి ప్రభావం ఉంటుందట. ఈ ఫార్మా కొన్ని రంగాలను మినహాయించడట దీంట్లో. అందులో ఒకటి ఫార్మా రంగం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫార్మా, సెమీ కండక్టర్స్, ఇంధన రంగం. ఈ 3 రంగాలకి మినహాయింపునిచ్చారు. ఈ 3 రంగాలు కాకుండా మిగతా వాటికి 27% అన్నమాట. సో మన దేశం నుంచి అమెరికాకు పోయే ఉత్పత్తుల్లో మెయిన్ 3వ వంతు ఫార్మా రంగమే ఉందట. సో దానికి మనకి ఇబ్బంది లేదు. కానీ ఆటోమొబైల్ విడిభాగాలు ఉన్న చూసిరా, దాని మీద గట్టిగా ప్రభావం పడే అవకాశం ఉందట. మనకిదే మంచి తరుణం. భారత్తో పోలిస్తే ఆసియాలోని పలు దేశాలపైన ట్రంప్ అధిక సుంకాలు వేసిండట. అక్కడి నుంచి తరలి వచ్చే MNCలను కూడా ఆకర్షించేందుకు మనకు అవకాశం ఉందట. అమెరికాకు మాంద్యం, ప్రతీకార సుంకాలతో అసలు కేసరి వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాగే స్మూత్ హాలీ పేరుతో భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్యం 1930 నాటి మాంద్యానికి అదే కారణం. స్వదేశానికి వెళ్ళొద్దు, వెళ్తే తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు. భారతీయ ఉద్యోగులకు అమెరికా కంపెనీల హెచ్చరిక. ట్రంప్ ఆంక్షలపై ఆందోళనలో భారత టెకీలు, డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. సో ఇట్లా కొంత ఈ స్టూడెంట్స్ కూడా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఈ మన ఉత్పత్తుల విషయంలో మనకి జరిగే నష్టం ఏమైనా ఉందా అంటే కొంత మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. భారత్ మీద ట్రంప్ తన సుంకాల నుంచి ఫార్మా రంగాన్ని మినహాయించడం భారత్కు పెద్ద ఊరట. ఎందుకంటే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో దాదాపుగా 3వ వంతు వాటా ఫార్మా రంగానిదే. అమెరికాకు అవసరమైన జనరిక్ ఔషధాల్లో 40% మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నది. ఆ ఉత్పత్తుల విలువ ఏకంగా $8.7 బిలియన్, అంటే దాదాపుగా 75,000 కోట్లకు పైగా. ఈ రంగాన్ని మినహాయించడం అంటే మన ఎగుమతుల్లో 3వ వంతు పైన ఎలాంటి సుంకాలు లేనట్టే. తర్వాతి స్థానంలో రత్నాలు, ఆభరణాలు ఉంటాయి. అమెరికాకు మన ఎగుమతుల్లో దాదాపు 30% దాకా ఈ రత్నాలు, ఆభరణాలు ఉంటాయి. వీటిపైన సుంకాలు పెంచినా వాటి విలువ ఎప్పటికప్పుడు పెరిగేదే కాబట్టి ఎగుమతులు తగ్గినా ఆదాయం గణనీయంగా తగ్గకపోవచ్చని అంచనా. అయితే ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించి ఈ రంగంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆటోమొబైల్స్ విడిభాగాలపైన ట్రంప్ విధించిన సుంకాల భారం మాత్రం భారత్ పైన భారీగానే ప్రభావం చూపించవచ్చు అనే అభిప్రాయాలు వినబడుతున్నాయట. సో ఇదొక్క రంగంలో ఎఫెక్ట్ ఉండబోతున్నదట. అమెరికాకు మన ఎగుమతుల్లో 16% ఆటోమొబైల్ ఉత్పత్తులదే అట. టోటల్ 100%లో 16% ఆటోమొబైల్ రంగానికి చెందిన ఉత్పత్తులే మనం అక్కడికి సప్లై చేస్తున్నామట. ఏటా సగటున దాదాపుగా 21,000 కోట్ల విలువైన కార్ల విడిభాగాలు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయట. అలాగే అమెరికాకు మన ఎగుమతుల్లో 7% వాటా టెక్స్టైల్ రంగానికి కూడా ఉందట. ఏటా దాదాపుగా 42,000 కోట్ల విలువైన టెక్స్టైల్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. తాజా సుంకాలతో ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ తయారైన ఐటెం అమెరికాకు పంపిస్తే అక్కడ ట్యాక్స్, ఈ ఆటోమొబైల్ కానీ టెక్స్టైల్ రంగం మీద ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల వాళ్ళు ప్రజలు కొనుగోలు చేయరు కదా, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఏం తక్కువ ఉంటే అది కొంటారు. సో ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఆ ఉత్పత్తులు కొనడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. ఫార్మాకి ఇబ్బందులు ఎందుకంటే దాని విషయంలో మినహాయించారు, కానీ ఆటోమొబైల్ కానీ టెక్స్టైల్ రంగాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందట. తాజా సుంకాలతో ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. కానీ ఈ రంగంలో మనకు పోటీ బంగ్లాదేశ్, వియత్నాం. వాటిలో వియత్నాం పైన 46%, బంగ్లాదేశ్ పైన 37% సుంకాలు ట్రంప్ విధించిండట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉన్నది.
అమెరికాలో దొరికేటువంటి ఈ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ నుంచి, వియత్నాం నుంచి అమెరికాకు వస్తాయట. కానీ మనకంటే ఈ బంగ్లాదేశ్, వియత్నాం మీద ఇంకా డబుల్ వేసిండు. వియత్నాం మీద 46% పన్ను వేసిండు, బంగ్లాదేశ్ మీద 37% వేసిండు, మన మీద 27% వేసిండు. సో మళ్ళీ మనం పంపించినటువంటి ఉత్పత్తి చేసి అక్కడికి చేసిన ప్రొడక్ట్ మళ్ళీ మిగతా దేశాల కంటే మన ప్రొడక్టే తక్కువ ధరకు దొరికే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆయా దేశాల కంటే మన ఉత్పత్తులే చౌకగా అమెరికన్లకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మన టెక్స్టైల్ ఎగుమతులు పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గవు. మొత్తం మీద తాజా సుంకాల ప్రభావం భారత్ పైన మిశ్రమంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇట్లా కనబడుతున్నది. కానీ ఇది అమెరికాకే పెద్ద ఇబ్బంది కలిగించబోతున్నది అన్నది మాట్లాడుతున్నారు. 1930లో కూడా ఇట్లనే వ్యవహరించిరట. సో అప్పుడు భారీ ఎత్తున ఆ దేశం నష్టపోయిందట. అండ్ మన దేశానికి ఇది మంచి కాలం, ఇది మనకిదే మంచి తరుణం. భారత్తో పోలిస్తే ఆసియాలోని పలు దేశాలపైన ట్రంప్ అధిక సుంకాలు వేసిండట. అక్కడి నుంచి తరలి వచ్చే ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు మనకు ఛాన్స్ ఉందట. ముఖ్యంగా ఏ దేశాలు? తాజాగా విధించిన 34%తో చైనా ఉత్పత్తులపైన దిగుమతి సుంకాలు 54%కి చేరుకున్నాయి. చైనా మీద భారీగా వేసిండు. కంబోడియా మీద 49% వేసిండు. వియత్నాం మీద 46% వేసిండు. మయన్మార్ మీద 44%, బంగ్లాదేశ్ మీద 37%, థాయిలాండ్ మీద 36%, తైవాన్, ఇండోనేషియా మీద 32%, పాకిస్తాన్ మీద కూడా 29% సుంకం విధించిండు. అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఆసియా దేశాలతో మన దేశం మీద కేవలం 27%. సో దీన్ని వినియోగించుకుంటే మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుందన్నది ఒక కథనం. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా తదితర దేశాల సుంకాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సరైన వ్యూహంతో వ్యవహరిస్తే చైనా నుంచి ఇతర దేశాలకు తరలి రావాలనుకునే బహుళజాతి కంపెనీలను భారత్ ఆకర్షించేందుకు ఎంతో ఉపకరిస్తుందట. సో ఇది మన గవర్నమెంట్ చేయాలి. మరి ఏం చేస్తుందో చూడాలి.